కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్రకు ప్లాన్ చేస్తున్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు సిద్ధరామయ్య. సోషల్ మీడియాలో కులం పేరుతో టార్గెట్ చేస్తున్నారని, రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. గొర్రెల కాపరి సీఎం అయ్యాడనే కారణంతో తనపై కక్షగట్టారని అన్నారు. వారు నన్ను అంతం చేస్తే వారి మార్గం సజావుగా మారుతుందని ప్లాన్ చేస్తున్నారని, నన్ను మాత్రమే కాకుండా నాకు మద్దతు ఇచ్చే వ్యక్తులను కూడా అణగదొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఊపిరి ఉన్నంత వరకు ఈ రాజకీయ కుట్రకు, అసూయ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతానని అన్నారు సిద్ధరామయ్య. తాను యుద్ధభూమి నుండి పారిపోయే పిరికివాడిని ఎప్పటికీ కానన్నారు. సీఎం సిద్ధరామయ్య పోస్ట్ కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతుంది. కర్ణాటక సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం కన్నడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరోవైపు సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారని ప్రతిపక్ష నేతలు సైతం ప్రశ్నిస్తున్నారు.